అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ముందుగా అందరికీ శ్రీ వారాహి దేవి అయి నమో నమః అండి. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నేను ఈ వారాహి అమ్మవారి పూజ అయితే జరుపుకున్నాను. సో ఈ ఇయర్ కూడా జరుపుకోవాలి అనుకున్నాను. కాకపోతే నాకు అన్ని డేస్ కుదరదు. ఈ అమ్మవారికి పూజ చెయ్యాలి అంటే మాత్రం నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటాయి. సో వాటిని ఉల్లంఘించి చేయటం మాత్రం కుదరదండి. ఎగ్జాక్ట్ గా అన్ని పర్ఫెక్ట్ గా ఉంటేనే చెయ్యాలి అనేది ఒకటి ఉంటది. సో నేను అలా ఈ మార్నింగ్ ఎప్పుడో వెళ్ళి ఎప్పుడో వచ్చి ఇవన్నీ చేయాలని కుదరదనేసి ఏ ఒక్క రోజైనా కూడా హ్యాపీగా చెయ్యొచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి చెయ్యొచ్చు. సో నేను ఒక రోజు అయితే కేటాయించుకున్నానండి. ఆ రోజు మాత్రం అన్ని క్లీన్ చేసుకొని మొత్తానికి అయితే అమ్మవారికి కావాల్సిన అదే రోజు తీసుకొచ్చుకొని అమ్మవారికి అయితే ఇంట్లో పెట్టుకున్నానండి. సో నా దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉంది. అన్ని అమ్మవారికి ఏదైనా కూడా ఎరుపు రంగులో ఉంటే చాలా ఇష్టం అండి. అది పూలైనా గాని బట్టలైనా గాజులైనా ఎనీథింగ్ ఏదైనా కూడా ఎరుపు రంగులో ఉంటే ఇష్టం అండి. సో అందుకనే ఎవరైనా కూడా గులాబీ పూలు గాని నాకు తెలిసి ఎక్కువ అయితే మందార పూలు గాని అమ్మవారికి పెడుతూ ఉంటారు. ఆ రోజు అయితే ఇల్లు ఒక పండగ అట్మాస్ఫియర్ లా ఉండాలండి. ఏ ఒక్క రోజు చేసుకున్నా ఆ ఒక్క రోజు కూడా ఇల్లు మొత్తం పండగ అట్మాస్ఫియర్ ఉండాలంటే గుమ్మాలకు తోరణాలతో కట్టుకోవడం దగ్గర నుంచి ఇంట్లో ఫ్లవర్స్, ఇంట్లో రెడీ అవ్వడం, తల స్నానాలు ఈచ్ అండ్ ఎవ్రీది కూడా ఎలా ఉండాలంటే ఆ రోజు ఒక పండగ లాగంటే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అంటేనే ఫెస్టివల్స్. సో ఇలాంటిది ఇంకా మనం వన్ డే చేసుకుంటాం కాబట్టి ఇంకెలా ఉండాలి. సో ఆ రోజు అయితే అంతా ఇల్లంతా చిమ్ముకొని అన్ని క్లీన్ చేసుకొని అయితే అన్ని కావాల్సినవి తీసుకొచ్చుకొని అయితే ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నానండి నేను. సో అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రం ఇష్టం అనేసి ఇంకా అది పెట్టేసి దాని మీద అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. విగ్రహం అనటం కంటే ఫోటో ఉంది నా దగ్గర, ఫోటో పెట్టుకున్నాను. సో ఎరుపు రంగులో ఉన్న ఫ్లవర్స్ తో అన్నిటితో పెట్టుకొని దీపాలు పెట్టుకొని అలాగే అమ్మవారికి మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఏంటి అని అంటే కంద దీపం అనేది 9 రోజులలో ఏ ఒక్క రోజైనా కంద దీపం వెలిగించుకోవచ్చు. ఎక్కువ అయితే పంచమి తిథుల్లో కంద దీపం వెలిగిస్తారు. 5వ రోజు వచ్చింది అది. అలాగే చివరి రోజు కుదిరే వాళ్ళు రోజు వెలిగిస్తారు. సో నేనైతే కూడా కంద దీపం వెలిగించానండి. అలాగే అమ్మవారికి దుంపలు అంటే చాలా ఇష్టం అండి. దుంపలు గాని దానిమ్మ గింజలు గాని ఆమెకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా నేను దుంపలు దానిమ్మ గింజలను అయితే నైవేద్యంగా చేశాను. దానితో పాటు ఇంట్లో పానకం అంటే అమ్మవారికి మరీ ఇష్టం. పానకం ఇంట్లో చేసిన ఐటమ్ ఏదైనా ఉండాలి కదా అనేసి నేను ఇంట్లో సింపుల్ గా అయితే పరమాన్నం చేసుకున్నానండి. అమ్మవారికి కావాల్సిన అన్ని పూలు, వస్త్రం అన్ని పెట్టేసుకున్నాను. కావాల్సిన నైవేద్యాలు రెడీ చేసి ముందు పెట్టాను. ఇంకా డే మొత్తం ఫాస్టింగ్ ఉన్నానండి. నాకు యాక్చువల్ టీ అంటే ఇష్టం, మీ అందరికి తెలుసు కదా. ఒక టీ తాగుకుంటూ డే మొత్తం అలా స్పెండ్ చేసేసాను. ఎక్కడ ఈవెన్ ఆ రోజు నేను మంచం మీద కూర్చోవడం గానీ అక్కడ ఇక్కడ చైర్ల మీద కూర్చోవడం గానీ చేయలేదు. వీలైతే కింద కూర్చోవడం, ఆ రోజు నైట్ కూడా కిందనే పడుకోవడం, అన్ని తగలకూడదు తాకకూడదు కూడా. సో నాన్ వెజ్ అయితే అస్సలు తినకూడదు, వీటన్నింటిని దూరంగా ఉంచుకోవాలి. అలాగే సేమ్ అమ్మవారికి ఎక్కువ అంటే అవంటారు కదా గాజులు అంటే అమ్మవారికి ఇష్టము. అలాగే శంఖాలు, చక్రాలు, వాటితో పాటు గురిగింజలు ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టుకుంటారండి. చాలా మంచిదండి. అన్ని దేవుళ్ళకి పెట్టుకుంటాను, నేను కాదు అనట్లేదు. కానీ వారాహి అమ్మవారికి కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి. అవి మాత్రం పెట్టుకొని పూజ చేస్తే అమ్మ మనం కోరిన కోరిక ఈజీగా నెరవేర్చిద్దండి. అంటే కోరిక ఉంటేనే పూజ చేస్తారా లేకపోతే చెయ్యరా అని అంటే అలానే అనుకుంటే నేను లాస్ట్ ఇయర్ పూజ చేసుకున్నాను, నాకు మంచిగా జరిగింది. అలా నేను వదిలేయలేను. ఈ ఇయర్ కూడా పూజ చేసుకున్నాను. అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ కి 9 రోజులు పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి. పూజ అయితే బాగా చేసుకున్నానండి ఇంట్లో. మనకి ఏది అమ్మవారి దగ్గర కూర్చొని ఏం రాకపోయినా శ్రీ వారాహి దేవి అయి నమో నమః అని చదువుకుంటూ ఉన్నా చాలండి. అన్ని మనం చదవాలి, ఇవన్నీ మనకు రావాలి అని రూల్ ఏం లేదు. అలా మొక్కాలని కూడా అమ్మవారు మనకు చెప్పదు. సో వారాహి దేవి అయి నమో నమః అని జపం చేసుకుంటూ ఉంటే చాలు. మనకు కుదిరిన ఈ 9 ఏ రోజులోనైనా గుడికెళ్ళి వారాహి అమ్మవారి గుడికెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వచ్చినా చాలండి. అమ్మ మనల్ని రోజు పూజ చేయాలి ఇలా అని అయితే ఎవరు మనకు చెప్పరు. చేసుకుంటే మంచిది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కుదిరిన వాళ్ళు చేస్తారు, అసలు కుదరని వాళ్ళు కూడా
చేసుకోరు. ఏ ఒక్కరోజు కుదిరినా చేసుకుంటే మంచిది. ఓకేనా? సో, నేను మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి అన్ని నైవేద్యాలైతే అప్పచెప్పేసానండి. నాకెందుకో గాని వారాహి అమ్మవారి పూజ చేసుకున్నాము కాబట్టి మనసైతే తృప్తిగా ఉందండి. ఇంకా ఆ రోజంతా ఉపవాసం ఉన్నాను నేను. ఏమీ తినలేదు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థాంక్ యూ సో మచ్.